ఆకువీడికి ఆల్ క్లియర్. ఆలయ నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. నిర్మాణం ఆపాలంటూ దాఖలైన పిటిషన్లని తోసిపుచ్చుతూ హైకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. అన్ని రకాల అనుమతులు ఉన్న నేపథ్యంలో మే 3న తలపెట్టిన భూమి పూజ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చని కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎల్లుండి ఉదయం 7:14 ముందుగా నిర్ణయించిన ముహూర్తంలోనే శంకుస్థాపన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఆకువీడిలోని పురాతన రామాలయం స్థానంలో నూతన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే శిథిలాల తొలగింపు పనులు పూర్తయ్యాయి. ఆలయ నిర్మాణం కోసం ప్రత్యేకంగా చేయించిన కృష్ణశిలలు పెద్దపేటకు చేరుకున్నాయి. శాస్త్రోక్తంగా జరగనున్న భూమి పూజకి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి కుల మతాలకి అతీతంగా అందరూ హాజరు కావాలని కోరారు రఘురామకృష్ణరాజు. అందరూ అన్ని మతాల్ని గౌరవించేలా వ్యవహరించాలని సూచించారు. ఈ చర్చను మేము గౌరవిస్తాం. అది 80% మంది ఉన్న మీ గుళ్ళు, మా గుళ్ళు మీ చర్చలు సమానంగానే ఉన్నాయి. దళితులు క్రిస్టియన్లుగా మారినప్పటికీ కూడా ఆ పెద్దపేట వాసులు కూడా అందరూ కూడా వచ్చి అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత అన్ని మతాల వారికి ఉంది కాబట్టి, అన్ని మతాల వారికి ఉంది కాబట్టి అందరూ కూడా పాల్గొనండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. భూమి పూజకు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని స్పష్టం చేసింది హైకోర్టు. ఈ తీర్పుతో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకి తెరపడింది. అయితే ఏకపక్షంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామంటున్నాయి పలు సంఘాలు. ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా మే 3న చలో ఆకువీడు కార్యక్రమానికి పిలుపునిచ్చారు బీఎస్పీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఒక పక్కన ఆలయ నిర్మాణానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. మరి శంకుస్థాపనకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? బీఎస్పీ నేతలు ఏమంటున్నారు ఈ హైకోర్టు తీర్పుపై? అంటే మొత్తంగా అయితే మాత్రం ఆకివీడి నుంచి హైకోర్టు వరకు కూడా పెద్ద ఎత్తున ఈ వ్యవహారం మొత్తం కూడా నడిచిందని చెప్పుకోవచ్చు. గత శ్రీరామనవమి నుంచి కూడా ఇప్పటివరకు కూడా చాలా ఉత్కంఠత అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆకువీడిలో ప్రధానంగా పెద్దపేటలో పురాతన ఆలయానికి సంబంధించిన వివాదం కనిపిస్తోంది. అక్కడ గుంతెలమ్మ గుడి ఉంది అని చెప్పి స్థానికంగా ఒక వర్గం భావిస్తూ ఉంటే, రెండో వర్గం వారు అక్కడ అది పూర్వం నుంచి కూడా రామాలయం ఉందని చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామాలయాన్ని అక్కడ పునఃప్రతిష్ఠించాలి, పునర్నిర్మించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో అక్కడ నిర్మాణం చేపట్టేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన సందర్భంలోనే పెద్ద ఎత్తున అక్కడ నుంచి స్థానికుల నుంచి కూడా ఒక ముగ్గురు తరపున హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలు అవటం, దాని మీద విచారణ జరగడం, ఫైనల్గా అయితే ఇప్పుడు యథావిధిగా కూడా ఏదైతే ముందస్తుగా ముహూర్తం పెట్టుకున్నారో 7:14 మే 3 ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకరు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అక్కడికి రాబోతున్న పరిస్థితి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఒకవైపున పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఆ రామాలయానికి అక్కడ గుంతెలమ్మ గుడే పూర్వం నుంచి ఉంది కాబట్టి అక్కడ అదే రామాలయం బదులుగా కూడా గుంతెలమ్మ గుడి కట్టాలి అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీతో పాటు కొంతమంది వ్యక్తులైతే కులవృక్ష పోరాట సమితి లాంటి వ్యక్తులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే రోజున శంకుస్థాపన పెట్టిన రోజునే వారు కూడా చెలో ఆకువీడికి కూడా పిలుపునివ్వడంతో మే 3 ఏం జరుగుతుందనేది కూడా ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తోంది.